హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా మందికి చాలా ఇష్టమైన ఐటమ్ బొంబాయి చట్నీ. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. బొంబాయి చట్నీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపిండి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, పోపు దినుసులు. బొంబాయి చట్నీ తయారీ విధానం: ముందుగా పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరుక్కుని పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఫ్రై అవుతుండగా మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపిండిని తీసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఆ ఉండలుగా ఉన్న వాటిని మనం మెత్తగా పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుని పల్చని శనగపిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని మనం ఆ మిక్చర్లోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మనం యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కనుక ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు అందులోకి లైట్గా పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పు, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అంతే గైస్, చాలా సింపుల్గా బొంబాయి చట్నీ రెడీ. దీన్ని ఆపాలతో సర్వ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe to V Foodie Things.